నమస్తే తెలంగాణ ప్రజలకి భారత లేబర్ ప్రజా పార్టీ సలాం చేస్తుంది. ప్రపంచమంతా దాదాపు కొన్ని రోజులుగా యుద్ధం 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 అని ఇబ్బంది పడతారు. పాకిస్తాన్ కొడుకులకి తెలుసా, మన ఆడపిల్లలకి కించపరచడం కదరా కొజ్జా పాకిస్తాన్ నా కొడక నీ అయ్యమ్మ పుట్టినోడైతే డైరెక్టరా ఎక్కడెక్కడ దేశాలు అయ్యన్నీ బాంబులు తయారు చేసుకొని డబ్బులు అడుక్కొని పక్కకు పెట్టుకోవడం కదరా. మా ప్రధానమంత్రి ఒక్కసారి తాకి చూడు, చచ్చి ఊరుకుంటా నా కొడక. ఎందుకంటే వ్యక్తిగతంగా చాలా గట్టోడు, తెలివిగల్లోడు. మేము ఒక పార్టీకే ఉన్నాం, కానీ ఆయనకి మేము చాలా గౌరవిస్తాం. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి మన ముఖ్యమంత్రి గారు, పేరు పలకని ముఖ్యమంత్రి, ఎవరు కూడా పలకట్లే ఆయనకి, రేవంత్ రెడ్డి గారు. నువ్వు పాకిస్తానంలో ఏం గొడవ జరుగుతుంది, మనం ఏం చేస్తున్నాము, మన రాష్ట్రం ఏం జరిగిపోతుంది, ఎటు పోతుంది రాష్ట్రాల్లో చూడకుండా నువ్వు ఇక్కడ 250 కోట్లు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రానికి అందాల మనసులను తీసుకొచ్చినావు. ఆ అందాలు ఎక్కడి నుంచి తెచ్చినావు నాయన? నా తెలంగాణ బిడ్డలు లేరా? ఒక్కసారి వీళ్ళని నిలబెట్టి చూడు. అందాల పోటీ కన్నా వీళ్ళకన్నా ఎవరు లేరు. కానీ రేవంత్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు తింటే కడుపు నిండిద్ది, అన్నం తింటే. పళ్ళు గీకితే కాదు, పళ్ళు పుల్లబెట్టి గీకకు, అందులో రక్తమే వస్తుంది తప్ప అన్నం కడుపు నిండదు. పళ్ళు గీకితే కడుపు నిండదు, శాస్త్రం చూసుకో. కడుపులో తిను, అన్నం తిను, 10 మందిని పెట్టు. కానీ రాష్ట్రం ఏమైపోతుంది నాకెందుకు, ఆంధ్ర పోటీ వల్ల నాకు కోట్ల రూపాయలు దాచిపెట్టుకుంటా వాటి పేరు మీద చెప్పేసి అనేది కట్టు కాదు. అర్థమైందా? ఒక రాష్ట్రాన్ని కాపాడే మనిషి ఇట్లా లేడు. అదే తెలంగాణ రాష్ట్రానికి జరిగితే ఏం చేస్తావు, ఏం చేయగలుగుతావు నువ్వు? నీతో ఏమవుతుంది? ఏమీ కాదు. నువ్వు తిని కోట్లు సంపాదించుకోవడానికి ఉన్నావు మా తెలంగాణ రాష్ట్రానికి. ఒకటే గుర్తుపెట్టుకో, నీకు ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏమొచ్చినాయి, నీ ఆస్తులు ఎక్కడి, నువ్వు ఎక్కడి నుంచి సంపాదించినావు? ఒక్కసారి చెప్పు, ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? ఏమైనా కష్టపడ్డావా, కూలి చేసినావా, నాలుగు చేసినావా? ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రజల్ని దగ్గర పెట్టుకోవడం, మోసం చేయడం, డబ్బులు కొట్టుకోవడం, ఇదేనా? నువ్వు 2 సంవత్సరాలు కూడా పరిపాలన చేయకుండా నీకు ఎంత అల్లరి అయిపోయినావు. నువ్వు ముందు ముందు ఏం చేయగలుగుతావు? నీతో ఏమవుతుంది? అందరు ఉద్యోగస్తుల దగ్గర ఒక్కరోజు జీతం ఇవ్వమని చెప్పేసి, ఒక నెల జీతం ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నావు. నెల జీతం అడుగుతున్నావు, కానీ 250 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టినావు? మరి అందరు ఉద్యోగస్తుల దగ్గర ఒక నెల జీతం ఇవ్వండి, రాష్ట్రం నేను పంపిస్తాను చెప్పేసి అంటున్నావు. ఇది రాష్ట్రం ఎవరు పంపాలి? అయ్యే 250 కోట్లు అటు పంపపోయినావు. మరి యుద్ధాలు జరుగుతున్నాయి, మన దేశం అగమయ్యేటట్టుంది. మరి ఇదెందుకు? అన్నీ అయిపోయిన తర్వాత నేను చేసుకుందాం అని చెప్పేసి చేసినావా? అది చేయలే. ప్రజల్ని న్యాయం చేసే పని చేయి. ఈ పనికిరాని వేసాలు వేసుకుంటూ డబ్బులు పక్కన పెట్టుకోవడానికి చేయకు దయచేసి. అర్థమైందా? ఒకటే ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్రానికి మంచి పద్ధతిగా నడిపేసి నువ్వు ఏదైనా చెయ్యి. పద్ధతి లేకుండా చేసి జనాల దగ్గర డబ్బులు ఎక్కడ తీసుకోవాలి, చిన్న చిన్న ర్యాలీ తీసుకుంటూ ఊర్లమ్మట తిరుగుకుంటూ ఏదో ఒకటి మాకు పావులో చూపించి నువ్వు రూపాయి కొట్టేస్తున్నావు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను చెప్తూ నేను సెలవు తీసుకుంటాను. నమస్తే మిత్రులారా, ALN న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, ఏదైనా ఉంటే మెసేజ్ పంపండి, మీరు చూసి ఆదరించండి. థ్యాంక్ యూ.